వీళ్ళారా కాపరిని కొట్టును, గొర్రెలు ఏమవుతాయంట? చెదిరిపోడు. ఇప్పుడు ఇతడు యేసుక్రీస్తు వారు చనిపోయాక దేవుడు ఇద్దరిని సిద్ధపరుచుకున్నాడు. అదైనాను అధికారులతో సావాసం చేసేవారు, అధికారంలో ఉన్నవారిని దేవుడు ఇద్దరిని సిద్ధపరుచుకున్నాడు. ఆ ఇద్దరిని మీకు వివరించి నేను ముగిస్తాను. వీళ్ళారా ఆ ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. శిష్యులు అందరూ పారిపోయారు. ఆయనతో తిన్నారు, తిరిగారు, ఉన్నారు, అందరూ పారిపోయారు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఎవరుంటారు? మరి ఈ దేహం గురించి తర్వాత సమాధి గురించి ఎవరు పట్టించుకుంటారంటే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఎవరికి బైబిల్ చదివిన వాళ్ళు కూడా గ్రహింపలేరు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు వాళ్ళు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు వాళ్ళు. ప్రియులారా, అధికారంలో ఉన్నవారు వాళ్ళు. ఒకడు యాజకుడు, ఒకడు అధికారంలో ఉన్నవాడు. ప్రియులారా, వాళ్ళు ఇప్పుడు యేసు దేహమును సమాధి చేయబడడానికి ఇప్పుడు బయటకు వస్తున్నారు వాళ్ళు. అదంతా దేవుని మహాసంకల్పం అండి, దేవుని సంకల్పం. ప్రియులారా చూడండి, అటు తర్వాత యూదులు ఒకడు వస్తున్నాడు చూడండి. ఇక్కడ బయటకు ఒకడు వస్తున్నాడు చూడండి. ఒక ఆయన వస్తున్నాడు. యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి అయిన యోసేపు ఎలా ఉన్నాడంట? ఆయన శిష్యుడేనంట. అతడు ఎలా ఉన్నాడంట? రహస్యంగా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది అధికారాల్లో ఉన్నవారు దేవుడు గొప్పవాడే, కానీ ఇప్పుడు మనము బయటకు వచ్చామనుకో ఈ అధికారంలో ఉంటానికి కుదరదురా బాబు, వీళ్ళు ఊరుకోర్రా బాబు అన్నట్లుగా ఉంటారు. అవునా కదా? కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన బయటకు వచ్చాడట. ఆయన అధికారంలో ఉన్నవాడట. అటు తర్వాత యూదులు భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అంటాడు. అతడు రహస్యంగా ఉన్నాడంటే ఇంతవరకు ఎవరికే తెలియదు. ఇంత ఎవరి శిష్యుడంట? ఆయన యేసు శిష్యుడంట. అంటే యూదులకు భయపడి, అధికారులకు భయపడి అతడు ఇంతవరకు బయటకు రాలేదు. అతడు రహస్యంగా ఉన్నాడు. ఎవరికి శిష్యుడై అంట? యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా అయ్యి ఉండి ఇప్పుడు సమయం వచ్చింది. ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూడండి. దేవుని మహాసంకల్పం ఒకసారి యేసును గురించిన అద్భుతమైనది తాయితీగా ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది. ప్రియులారా చూడండి, ఆ ఆపరేషన్ యేసు మరణము తర్వాత సమాధి కార్యక్రమం ఆపరేషన్ గురించి ఈ సందర్భం చూడండి. యేసు శిష్యుడైన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును ఇప్పుడు బయటకు వచ్చి ఆయన అంటున్నాడు, ఇప్పుడు దేహం పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరో లేరు. దేహం పట్టుకెళ్ళేవారు ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడండి. వస్తే అంటున్నాడు, యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగిన. ఏమండి, ఎవరు వెళ్ళలేరు ఆ అధికారంలో ఉన్న వారి దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు పిలాతును అడగగలిగే ధైర్యం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు అతని మాత్రమే. ఏమంటే పారిపోయిన గొర్రెలు ఏమైనా శిశువులుగా ఉన్నారు? వాళ్ళు ఎవరైనా వెళ్ళగలరా? మాట్లాడగలరా? లెక్క చేస్తారా? లెక్క చేయరు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇద్దరు వ్యక్తుల్ని. ఒక వ్యక్తి బయటకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరంట? అరిమతయి యోసేపు రహస్య శిష్యుడంట. అధికారానికి భయపడ్డాడు, పెద్దలకు భయపడ్డాడు. ఎందుకంటే బయటకు రాలేదు. లోనే ఆరాధించుకుంటున్నాడు దేవుడిని. అతడు రహస్యంగా దేవుని ఆరాధించుకుంటున్నాడు. దేవుని భయభక్తుల్లో నడుచుకుంటున్నాడు. అతని గురించి మరొక దుఃఖం రాయబడి ఉంది. మార్కు సువార్త ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 42వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము 15వ అధ్యాయం 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి వీళ్ళారా ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పాతేస్తారు. ఈ పక్కన ఉండి ఆ పక్కన ఉండి. ఎందుకో తెలిసిందా? విశ్రాంతి దినము రాకుండానే వీళ్ళని ఏం చేయాలంట? సమాధి చేసేయాలి.
సమాధి చేయబోతే ఏమవుతుంది? ముందుగా లేఖనాలు ఉండి ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి, దాన్ని నేను గమ్మునే ముగిస్తాను. చూడండి ద్వితోపదేశ కాండము, చూడండి ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. అట్టి వారిని ఏం చేయాలో చూడండి. ఇతను ఎందుకు కంగారు పడుతున్నాడు? ఇతడు ఆ దేహముని కోసం ఎందుకు కంగారు పడుతున్నాడు? అరేమత యేసేపు ద్వితోపదేశ కాండము 21వ అధ్యాయం 22వ వచనం, 21వ అధ్యాయం 22వ వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి, ఎక్కడ చంపాలి? మ్రాని మీద చంపాలి అతనిని. మ్రాని మీద ఎలాడు తీసిన ఎడల, మాను మీద ఎలాడు తీయాలి అతనిని. ఎక్కడ తీసుకెళ్ళి? ఊరు బయట తీసుకెళ్ళి ఆ గొలక తక్కువ మీదకి తీసుకెళ్ళి అక్కడ అతన్ని సిలువేసి చంపాలి. మరణకరమైన పాపము అతడు చేసిన ఎడల మ్రాని మీద వేలాడు తీసి ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాని మీద ఎందుకు నిలవకూడదు? ఎందుకు నిలవకూడదు అంటే చెప్తున్నాడు కింద, వేలాడు తీయబడిన వారు దేవునికి శాపగ్రస్తులు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చిన దేశంలో నీవు అపవిత్రపరచుకున్నట్లు అగస్యముగా ఆ దినమున దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆ దినాన్ని, ఆ శవాన్ని ఏం చేయాలి? ఎందుకంటే రేపు పొద్దున విశ్రాంతి దినము. శుక్రవారం నాడు మరణకరమైన పాపము చేసిన వాడిని ఆ శుక్రవారం నాడు సిలువ వేసి విశ్రాంతి పొద్దు రాకుండానే వాడిని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఎక్కడ దుఃఖం సమాధి చేసేయాలి వాళ్ళని. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు దేహం ఉండిపోయింది. ఇప్పుడు విశ్రాంతి పొద్దు వచ్చేస్తుంది. విశ్రాంతి పొద్దు రాకుండా ఇప్పుడు వదిలేసారు అనుకోండి, ఏమంటే ఏదో దిక్కులేని వాళ్ళు చనిపోయాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అవునా తీసుకుపోతారు. అవునా కదా? ఎక్కడ దుక్కుని పడేస్తారు. అవునా కదా? ఎక్కడ దుక్కుని కప్పిడేస్తారు. కానీ వారిని ప్రభుత్వం తిప్పివేసింది సమాధి చేయడానికి. వాళ్ళు చచ్చిపోలేదని ఏం చేసింది? వాళ్ళని కాళ్ళు విరగొట్టి చంపేసింది. ఆల్రెడీ యేసు చనిపోయాడు. ఇప్పుడు యేసు దేహమునకు భద్రము చేసి ఉంచాడు దేవుడు. ఆల్రెడీ ఇద్దరిని భద్రం చేసి ఉంచాడు. అధికారంలో ఉన్న వారిని భద్రము చేసి ఉంచాడు. ఒక్కడు అరిమత యేసేపు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ చేతిలోకి వెళ్ళకూడదు. ఎవరి చేతిలోకి వెళ్ళకూడదు? రోమ ప్రభుత్వం అధికారుల చేతిలోకి వెళ్ళకూడదు. ఎక్కడో కప్పెట్టేస్తారు, ఎక్కడో తీసుకెళ్ళి పాడేస్తారు. అవునా కదా? అందుకని రహస్యంగా ఉన్న దేవుడు ఏర్పాటు చేసుకున్న శిష్యుడు అరిమత యేసేపు వచ్చి ఏం చేస్తున్నాడట? గనుక సాయంకాలమైనప్పుడు అరిమత యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును, అది ఎవరు అడగటానికి సరిపోరు. ప్రధానమంత్రి దగ్గరికి మనం వెళ్ళగలుగుతామంటే, ప్రధానమంత్రితో మనం మాట్లాడగలుగుతామా? కనీసం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలమా? డైరెక్ట్గా వెళ్తా కుదురుతుందా? కుదరదు. అక్కడ ఎవడో పియ్య అంట, ఆడుంటాడంట, ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఆడేమంటాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఓ లెటరు రాయి, అప్పుడు నేను ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాను, వీళ్ళకెళ్ళి తిస్తాను, లేకపోతే చెత్తకుండీలో పాడేస్తాను. అవునా కదా ప్రియులారా? కానీ ఇప్పుడు ఈ కథ అంతా ఎవడొకడు వచ్చి శిశువులు వెళ్ళి మరి చేయగలుగుతారండి ఆయన సమాధి? యేసుక్రీస్తు వారు శిశువులు వెళ్ళి సమాధి చేయగలుగుతారు? ఆల్రెడీ గొర్రెలు ఏమైనా చెదిరిపోయి. ఇప్పుడు ఈ పక్కన ఆ పక్కన నేరము చేసిన వారితో ఈయన కూడా సమానం అవుతాడు ఇప్పుడు. అందుకని ఆల్రెడీ ముందుగా నీ ఆపరేషన్ కొరకు ఇద్దరిని దేవుడు ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్రెడీ ఒకడు బయటకు వచ్చాడు, ఒక ఆయనే అరిమత యేసేపు. ఆల్రెడీ వీళ్ళు దేహమును పర్మిషన్ తీసుకున్నాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి. యేసు దేహమును నాకు ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు, దేవునికి స్తోత్రం. అతను దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? ఎక్కడ ఘనత పొందాడంట? ఈ లోక రాజ్యములో, ఈ లోక సంబంధమైన అధికారంలో ఏం చేశాడంట? అతను ఘనత పొందిన వాడు. అందుకే వెళ్ళి అడగలిగాడు ఆయన. ప్రియులారా, ఇప్పుడు వెళ్ళి అడగలిగాడంటే ఇప్పుడు అధికారం కలిగిన వాడు ఈయన.
ఘనత పొందినవాడు. అంత ఘనత పొందినవాడు కూడా దేనికోసం ఎదురు చూస్తున్నాడంట? కాదు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడంటే. ఎంత అద్భుతం! ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప అధికారి, ఇంత ఘనత పొందినవాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. అట్టి వాడిని దేవుడు యేసుక్రీస్తు వారు దేహము కొరకు సిద్ధపరుచుకున్నాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని అంటే ఆడ చచ్చిపోలేదు. మరి ఆ పక్కోడు ఈ పక్కోడును నిద్ర నేను ముగించాను. ఆ పక్కోడు ఈ పక్కోడు చనిపోలేదు, మరి ఈ చనిపోతుందేంటి అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఎవరికే? పిలాతుకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఆ పక్కోడు చచ్చిపోలేదు, ఈ పక్కోడు చచ్చిపోలేదు, అల్కోహాల్ని కొట్టేశారు, బలవంతంగా చంపేశారు, ఇతను చచ్చిపోతుందేంటి? వీళ్ళారా ఇతనికి రాత్రి నుంచి కొడతానే ఉన్నారు, రాత్రి నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్తానే ఉన్నారు. ఈయన కానీ లేఖనాలు ఏమవ్వాలంట? నెరవేరాలి. ఆశ్చర్యపడి శతాధిపతిని అతని యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి ఇతను చెప్పాడు, కానీ అతను ఏం చేశాడంటే మరలే ఒకటి పంపి ఏం చేశాడంట తెలుసుకోవడానికి పంపి. ఎంత కట్టుదిట్టంగా ఉన్నదో చూడండి రాజ్యం అండి. రాజ్యానికి ఎంత కట్టుదిట్టంగా ఉన్నదో చూడండి. అధికారము పొందిన వాడు, ఘనత వహించిన వాడు ఇతని మాట కూడా పక్కన పెట్టి ఒకరిని ఏం చేశాడంటే మళ్ళీ పంపించాడంట. అసలు నిజమో కాదండి. చూసారా ప్రియులారా? శతాధిపతి వలన ఈ సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవమును ఆ పిలాతు అధికారం ఇచ్చాడు, పట్టుకెళ్ళాను. పిలాతు ఏం చేశాడంట? అప్పగించాను. అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు ఎన్ని ఏ అధ్యాయం చదువుతున్నారు మీరు? యోహాను సువార్త 19 అధ్యాయం కాదు 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 యోహాను సువార్త 38 కాడికి రండి. మళ్ళీ మీరు వెనక్కి వచ్చేయాలి, మీరు వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ నేను ఒకటే చదివిస్తాను, నేను ఒక్క వచ్చినవే చదివిస్తాను. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేయాలి, మళ్ళీ ఈ రోడ్డు ఎక్కేయాలి. మీరు ఆ సొంతలోకి వెళ్ళారా? వచ్చేయాలి రోడ్డు మీదకి. మళ్ళీ మీరు నాతో అలా కూడా మీకు అందరూ తెలుసు కదా, నేను ఇక్కడే ఉంటాను, నేను మెయిన్ రోడ్డు మీద ఉంటాను. నేను ఆ రోడ్డు ఏదో ఖచ్చితంగా ఆ రోడ్డు మీద ఉంటాను, నేను కడకెళ్ళి రోడ్డు ఏదో. కానీ మిమ్మల్ని ఒకసారి సందులోకి తీసుకెళ్తాను. అక్కడ ఉండకండి, పత్రిక ఏదో ఇచ్చేసి వచ్చేయండి వెనక్కి. మీరు వెళ్ళారు ఎవరికో పత్రిక ఇవ్వడానికి, మార్కు గారికో, లోకా గారికో, యోహాను గారికో. మళ్ళీ వచ్చారు మీరు వెనక్కి. నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడ అర్థమవుతున్నదా? 38. అటు తర్వాత యూదుల భయము వలన మిమ్మల్ని ఎందుకు ఎనక్కే ముందుకు తీసేస్తానంటే మా దారి మీకు జ్ఞాపకం ఉండాలని. మీకు అర్థమవుతుందా? ఆ దారి ఏమవ్వాలని జ్ఞాపకం ఉండాలని. నేను ఒకసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరింటికి నేను మళ్ళీ ఒకవేళ ఇక్కడికి రావాలి అని అనుకో, ఒకవేళ అనిపిస్తే అదే వెళ్ళాలి అవసరం ఉంటే అక్కడ బలమైనది ఒక ఆనమల్ నేను పెట్టుకుంటాను. ఏమో భాషమ్మా ఈ కూరగాయలు కొట్టి జ్ఞాపకం పెట్టుకో, లేకపోతేనే ఈ వీడు ఎవడ ఎక్కడ కూర్చుని ఉంటున్నాడు ఈయన జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ చెట్టు ఉంది, లేకపోతేనే ఆవిడకి చెబుతాను. ఇక్కడ డిలెక్ట్ అయిందనుకో అక్కడ ఓపెన్ అవుద్ది, నేను ఎక్కడికి వెళ్ళిపోయినాకో ఆ కంప్యూటర్ ఓపెన్ అవుద్ది. వెనక్కరా ఇదిగో వెళ్ళి దాటేస్తాను, నీకు ఈ కూరగాయలు కొట్టాను. తెలిసిందా? అలాగే నేను పదే పచ్చారు మిమ్మల్ని ఎందుకు చదివిస్తున్నానంటే ఈ రూట్ మీకు జ్ఞాపకం ఉండాలి, ఈ లేఖనాలు మీకు జ్ఞాపకం ఉండాలి. 38 కడుకు వచ్చాను ఒకసారి. అటు తర్వాత 39 కడుకు వచ్చండి. సారీ 39. మొదట రాత్రి వేళ ఇతను పని అయిపోయిందండి. ఇక్కడ దాకా యేసేపు పని అయిపోయింది. దేహాన్ని పట్టుకొచ్చి
దేహాన్ని పట్టుకొచ్చాడు, దేహానికి తీసుకోవడానికి అధికారం ఇచ్చుకున్నాడు. ఆ దేహాన్ని తీసుకుని వచ్చాడు. ఒక వ్యక్తిని ఇక్కడ లాగా చూపించాడు. రెండో వ్యక్తిని 39 కాడికి చూడండి, మనకు కనపడుతున్నాడు. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము కూడా బోళముతో కలిపిన ఏంటంట ఆగరు రమారమి 150 సేరులు ఎత్తు తెచ్చెను. ఇతను ఎవరంట? ఏమంటే అతను నారపట్ల చుట్టాడు. అది దేహాన్ని అడిగి తీసుకొచ్చి, చూసారా ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూసారా? చెప్పనా? అయిపోయింది, నేను మానేస్తాను ఇంకా. మీరు జాగ్రత్త, ఇది మీకు తెలియాలి, ఇది మీకు తెలియాలి. ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నది, ప్రభు సమాధి కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ సమాధి కార్యక్రమంలో గొర్రెలన్నీ సెదిరిపోని రహస్యంగా ఉన్న వారిని, ఈ అధికారంలో ఉన్న వారిని, ఒక ఆయన యాజకుడు, ఒక ఆయన ఏమో అధికారంలో ఘనత వహించిన వాడు రహస్యంగా ఉన్నారు. ప్రభు శిశువులు వెళ్ళు ప్రభు శిశువులు వెళ్ళు. ఒక ఆయన ఏం చేశాడంటే అరిమతేసేపు దేహమును అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి నారబట్టలు చుట్టాడు. ఇప్పుడు రెండో వాడు ఇక్కడ మనకు తెలుస్తున్నాడు. 39 వచ్చినాము. మొదట రాత్రి వేళ ఆయనకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేరులు ఎత్తు అత్తరును తెచ్చెను. ఎందుకు తెచ్చాడట? దేహమునకు. ఎన్ని సేర్లట? ముందేముంది? 39 కాడ ఏముంది? మొదట రాత్రి వేళ ఆయన వద్దకు యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచ్చు. యోహాను సువార్త మళ్ళీ ఆ సందులోకి వెళ్ళి మళ్ళీ వచ్చాను అనుకోయ్. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి వచ్చును చూడండి. అతను ఎక్కడికో ఎప్పుడు వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి. యూదులు ఈయన ఎవరంటే యూదులు. అది ఇందాక ఆయన ఎవరో? ఇందాక ఎవరంటే అధికారంలో, రోమ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాడు అతను. ఇతడు ఎవడంట? యూదులు అధికారి. నికోదేము పరిసేయుడంట. ఈయన ఎవరంటే? పరిసేయుడంట. పాస్టర్ గారు అక్కడ వచ్చి నా దగ్గరికి వచ్చి, సపోజ్ ఇక్కడ పెద్ద ఆయన, నా వయసు, ఆయన అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు. సపోజ్ చెప్తున్నాను, ఆయన చాలా అనుభవం గలవాడు, ఆయన చాలా సేవల అనుభవం గలవాడు. పోనీ ఆయనకు ఒక 80 సంవత్సరాలు ఉండొచ్చు, నాకు 48. ఇప్పుడు ఆయన వచ్చి ఒక మాట నా దగ్గరకు తెలుసుకుంటాడా? తెలుసుకుంటే ఎంత సిగ్గు, ఏమన్నా తెలుసుకుంటాడా? ఎంత అవమానం. నిన్న కాక మొన్న వచ్చాడు ఈ దుర్గారావు దగ్గరికి, నేను అడగనా? అడిగితే నాకు ఎంత సిగ్గు. అవును కదా? ఇతను ఎవరంట? చదవండి అక్కడ చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదులు అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు. అతను ఎవరంట? పరిసయ్యుడు అంటే అతడు రాత్రి అందు ఎవరి దగ్గరికి వచ్చాడంట? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడంట. ఒకసారి ఎప్పుడంటే ఎప్పుడోసారి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడో దుక్కునున్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ఈ పరిసయ్యుడు ఈయన ఏం చేశాడంట? యూదుల్లో అందరూ పెద్ద పాస్టర్ గారు. ఈ పెద్ద పాస్టర్ గారు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్నా సూచక క్రియలను ఎవడును చేయలేడని నమ్ముతున్నాడు. చూసారా? అంటే రాత్రి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమంటే ఈ లోకానికి జడిసాడు కదా, ఈ లోకంలో ఉన్న పెద్దలకి జడిసాడు కదా. మనం కూడా చాలా సార్లు ప్రార్థనకు రావడానికి ఆ సందుల్లోంచి ఈ సందుల్లోంచి వస్తూ ఉంటారు మన వాళ్ళు. ఎక్కడికే? మన కులానికి జడిసి, మతానికి జడిసి, పెద్దలకు జడిసి, ఆ ఈదులో అరుగుల మీద చోదు చెప్పుకుంటున్న వారికి జడిసి ఎలా వస్తామంట? మనం ఎలా వస్తామంట? ఆ రహస్యంగా ఆ సందులోంచి గట్ట వస్తూ ఉంటాం. కానీ ఈయన వాళ్ళ యోధా మతానికి జడిసి రాత్రి వేళ వచ్చాడంట. ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని నమ్ముతున్నాడంట.
దేవుని దగ్గర నుంచి రాకపోతే నువ్వు ఇలాంటి మాటలు చెప్పు, ఇలాంటి సూచక్రియలు నువ్వు దేవుడు అతను తోడై ఉంటాను కానీ చెయ్యడు అని నమ్మాడంట. అయినా సరే ఎవరికి జడిసాడంట? వాళ్ళ పెద్దలకే జడిశాడు, వారి మతానికి జడిశాడు. రాత్రి వేళ వచ్చి కొన్ని విషయాలు ప్రభు దగ్గర ఏం చేశాడంట? తెలుసుకున్నాడు. అర్థమైందా? నికోదేము ఎప్పుడు వచ్చినట్టు సారి ఆ రాత్రి వేళ వచ్చిన వాడిని ఇక్కడ చెబుతున్నాడు మాట. ఇప్పుడు వచ్చిన వెనక్కి ఇప్పుడు వచ్చేయండి. మొదటి రాత్రి వేళ, అంతకు ముందు నాడు రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. అందుకని అంటాడు మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన ఆగరు రమారమి 150 షేర్లు ఎత్తు అత్తరు తెచ్చినట్ట. చూడండి 150 షేర్లు అంట. చూడండి చూడండి వచ్చాడండి ఆయన బయటకు వచ్చాడు. చూడండి యేసు ప్రభు దేహమునకు అతను దేహమును అడిగాడు. ఎవరో అరేమతి యేసేపు నార బట్టలు చుట్టాడు. ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే అత్తరు పట్టుకొచ్చి శుభ్రంగా దేహం అత్తరులో అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని ఒక కొత్త సమాధి ఒకటి ఉంది. అది ఉపదికి రాయబడి ఉంది. ఇంకెందుకు నేను వెనక తీసుకెళ్ళను మళ్ళీ మిమ్మల్ని. మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఆ సమాధి ఎవరితో ఎప్పుడు తొలిపించుకున్నాడు? అరేమత యేసేపు తొలిపించుకున్నాడండి. ఆ సమాధి అరేమత యేసేపు తొలిపించుకున్నాడండి. ఆ కొత్త సమాధి యేసేపు తొలిపించుకున్నాడు. ఎవరిని పెట్టని కొత్త సమాధిలో అతనిని యేసు ప్రభు గారు సమాధి కార్యక్రమం ఆపరేషన్ లో ఎంతమంది ఉన్నారంట? చెప్పండి, ఎంతమంది ఉన్నారంట? ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంట? సామాన్యమైన వారా? సామాన్యమైన వారా కాదు, అధికారము కలిగిన వాడు. ఒక ఆయన అధికారము కలిగిన వాడు, ఘనత వహించిన వాడు. ఆయన ఎవరంటే అరేమత యేసేపు. మరొక ఆయన యూతులు మత ప్రవిష్టుడైన అతను ఎవడ? నికోదేము. ఎంత గొప్పవారిని రహస్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు సమాధి కార్యక్రమం మరి ఆపరేషన్ జరగడానికి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లుగా చేసే గొప్ప సమర్థుడు. ప్రియులారా ఆలోచించండి. మనం అనుకుంటాం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నన్ను ఘనంగా తీసుకెళ్తారని మనం అనుకుంటాం. అప్పుడు ఎవరు ఉంటాడు? నువ్వు అనుకోక అలాగా. అర్థమవుతుందా? కాల్చేస్తాడు, లేకపోతే తీసుకెళ్ళి పూడుతాడు, ఎవరికి తెలుసు. మొత్తం మీద ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు. నేను కాల్చేసినా పూడ్చి చేసినా ఎక్కడైతే నువ్వు అక్కడ కాల్చబడ్డావో పూడ్చబడ్డావో ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ శరీరం నీకు వస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించుకో. తర్వాత జరగబోయే ఆపరేషన్ ఆయన చూసుకుంటాడు. ప్రియులారు ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ చూసారా? 41 చదివండి, మనం ముగించుకుందాం. 41 కలిసి ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడను కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆల్రెడీ ఇక్కడ మూడు సంగతులు మనకు కనపడుతున్నాయి. ఒకటి కొత్త సమాధి, ఒకటి అధికారంలో ఉన్న అరిమత యేసేపు, 2 యూదుల అధికారంలో ఉన్నవాడు నికోదేము, 3 కొత్త సమాధి. చూసారా? 3 చూసారా? ఈ 3 చూసారా? ఎంత ఇక్కడ సిస్టమ్ ఎంత బాగుందో చూసారా? ఈ సిస్టమ్ చూసారా? ఎవరిని ఎప్పుడు పెట్టని కొత్త సమాధిలో యేసు క్రీస్తుని అరేమత యేసేపు తవ్వించుకున్నాడు. వాళ్ళ తోటలోను చాలా మంది బతుకుండగానే గోళాలు కట్టించుకుంటారు. ఒరే నేను చచ్చిపోయాక ఇందులో పెట్టండి మన సేలోను కుండీలను కట్టించుకుంటే అందరిని రాయేసుకుని సిద్ధంగా ఉంచుకుంటారు చచ్చిపోకుండానే. అలాగే అరేమత యేసేపు కూడాను ఏం చేశాడంట? ఆ తోటలో కొండ ఉంటే ఆ కొండ తొలిపించుకున్నాడు. చనిపోయాక అంటే అతను ఉన్నవాడు, మరి అధికారంలో ఉన్నవాడు,
అధికారం కలిగిన వాడు. అతను ఏం చేశాడంటే, అంతకు ముందే ఏం చేశాడంటే, ఒక సమాధి అతని కోసము నన్ను ఒక్కడిని మాత్రమే అందులో పెట్టాలి, ఎవరినో పెట్టిన దాంట్లో నన్ను పెట్టకూడదు. చాలా మంది అనుకుంటారు వాళ్ళందరికీ పెట్టిన కాడు కాదు, నాకు ఉన్నది. నేను నా చేలో ఎవరైనా నేను చచ్చిపోతే మా పిల్లలకి చెప్తాను, నేను చూపోతే నాకు 2 ఎకరాలు చేను ఉంది అనుకోండి, ఒరే వాళ్ళందరినీ కప్పెట్టి కానీ నేను కప్పెట్టుకో. మీరు ఏం చెప్తారంటే, నేను చచ్చిపోతే మనకు చేను ఉంది కదా 2 ఎకరాలు, మా బాబు ఇచ్చింది ఈడు బాబు ఇచ్చింది, ఈడు సంపాదించలేదు, మా బాబు ఇచ్చింది 2 ఎకరాలు ఉంది కదా, అందులో ఓ మూల నన్ను ఏం చేస్తారంట, సమాధి చెయ్యండి. అదే రీతిలో యేసేపు కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, ముందుగానే సమాధి తొలిపించుకున్నాడు, కొత్త సమాధి తొలిపించుకున్నాడు. సిద్ధముగా ఉన్నది అంతే. చూశారు, సమాధి కార్యక్రమం సిద్ధపడింది, దేహమును తీసుకుని వచ్చారు, నార బట్టలు చుట్టారు. మరి ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరైనా నికోదేము వచ్చాడు. ఆయన పట్టుకొచ్చాడు 150 షేర్లు అత్తరు పట్టుకొచ్చాడు, పూసాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, సమాధిలో పెట్టాలి. ఆ సమాధి కూడా ఏంటి, కొత్త సమాధి. ఇక్కడ 3 విషయాలు మనకు అర్థమైంది. ప్రియ దేవుడి పిల్లలారా, ఎంత అద్భుతంగా ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఒకడు అధికారము, ఒకడు ఘనత వహించిన వాడు అరిమత యేసేపు, 2వ వాడు యూదుల అధికారిగా ఉన్నవాడు నికోదేము, 3 కొత్త ఎవడిని ఎప్పుడు పెట్టని కొత్త సమాధి. లక్ష్మణు, కొత్త సమాధి, ఎవడును ఎప్పుడు పెట్టని ఉంచబడని కొత్త సమాధిలో పెట్టి ఏం చేశారంట, సమాధి చేసి అందులో పెట్టారా. ఆ సమాధి దగ్గరికి వచ్చండి కిందకి చదివండి. ఆ దినము యూదులు వారు అందులో యేసును పెట్టిరి. దేవునికి స్తోత్రం. మీకు అందరికి అర్థమైంది కదా, తీసేయండి.